అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో స్వర్ణ పంచాయతీ వెబ్ పోర్టల్లో ఈ సంవత్సరానికి మనం కలెక్షన్ చేసినటువంటి హౌస్ ట్యాక్స్ అయితేనేమి, నాన్ ట్యాక్స్ అయితేనేమి, ఆ అమౌంట్ పీడీ అకౌంట్కి జమ చేసినటువంటి అమౌంట్ అనేది స్వర్ణ పంచాయతీ వెబ్ పోర్టల్లో ఎలా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అనే దాని గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. దానికి ముందుగా మనము స్వర్ణ పంచాయతీ వెబ్ పోర్టల్ని లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత మెనూ బటన్లో మనకి డిజిటలైజేషన్ అని ఒక కొత్త ఆప్షన్ అయితే రావటం జరిగింది. దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే క్రిందన మనకి ఓల్డ్ రిసీట్స్ అని ఒక ఆప్షన్ రావటం జరిగింది. ఈ ఓల్డ్ రిసీట్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఓల్డ్ రిసీట్స్ డిజిటలైజేషన్ అని ఒక ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. దీనిలో మనకి ఓల్డ్ రిసీట్స్ ఎంట్రీ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోమంటుంది. గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసినట్లయితే మనకి యాడ్ చలానా డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ అయితే రావటం జరిగింది. ఈ యాడ్ చలానా డీటెయిల్స్లో మనం గ్రామ పంచాయతీకి 2024-25 సంవత్సరానికి మనం ఏవైతే ఇంటి పన్నులు కానీ పన్నులేతరములు కానీ మనం కలెక్షన్ చేసి చలానా రూపంలో పీడీ అకౌంట్కి జమ చేసుకున్నామో ఆ చలానా వివరాలను మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పేరు వచ్చింది, చలానా నెంబర్ అని అడిగింది. చలానా నెంబర్ దగ్గర మనం ఏదైతే జమ చేసామో ఆ చలానా నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఇలా చలానా నెంబర్ అనేది మనం ఎంటర్ చేసి ప్రక్కన ఎక్కడైనా మనం క్లిక్ చేసినట్లయితే మనకి సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, మిగతా చలానాలో మనకి ఏ వివరాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుందన్నమాట. చలానా నెంబరు, సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి, బ్యాంక్ రెఫరెన్స్ నెంబరు, డేటు, అమౌంటు, ఎవరు రెమిట్ చేశారు అన్నీ కూడా మనకి వివరాలు కనిపిస్తాయి. అలాగే స్టేటస్ కూడా కనిపిస్తుంది. సక్సెస్ అయిందా, పెండింగ్లో ఉందా అనేది కూడా మనకి కనిపించడం జరుగుతుంది. అయితే పెండింగ్లో ఉన్నట్లయితే మనం మిగతా ప్రాసెస్ అనేది చేయలేము, ఎందుకంటే ఇంకా అమౌంట్ పేమెంట్ అవ్వలేదు కాబట్టి. అదే స్టేటస్ సక్సెస్ అయినట్లయితే మనం మిగతా వివరాలు ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అయితే ఈ అమౌంట్ మనం ఏదైతే పీడీ చలాన్ తీసామో ఆ అమౌంట్ అనేది ఓన్లీ హౌస్ ట్యాక్స్ కోసమే మనం రెమిట్ చేసామా, లేకపోతే హౌస్ ట్యాక్స్, ట్యాప్ ఫీజు, ట్రేడ్ లైసెన్సు, టవర్ ఫీజు అన్నీ కలిపి మనం రెమిట్ చేసామా, లేదు అంటే ట్యాప్ ఫీజు, ట్రేడ్ లైసెన్స్ రెమిట్ చేసామా, ఇలా ఏదైతే చలానా మనం ఏ ఉద్దేశంతో రెమిట్ చేసామో అనుకుంటున్నామో ఆ వివరాలు అనేది ఇక్కడ మనం నమోదు చేయాలి. ఎందుకంటే మనం స్వర్ణ పంచాయతీ వెబ్ పోర్టల్లో ఇదివరకు మన యొక్క డిమాండ్ అన్ని అంతా వివరాలంతా కూడా మనం ఎంటర్ చేయడం జరిగింది. హౌస్ ట్యాక్స్ డిమాండ్ ఎంత, ట్యాప్ ఫీజు ఎంత, ట్రేడ్ లైసెన్స్ ఎంత, టవర్స్ ఎంత, అలా మనం కేటగిరీ వైజు డిమాండ్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఒక చలానా మనం పేమెంట్ చేసాము అంటే ఆ చలానా ఏ అమౌంట్ కలెక్షన్ చేసి చలానా కట్టామనేది కూడా మనం క్యాష్ బుక్లో అయితే క్లియర్గా రాస్తాం ఎలాగో అదే ఈ వివరాలు ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను 22,500 రూపాయలు చలానా తీశాను. నేనైతే ఇది హౌస్ ట్యాక్స్ పర్పస్ కోసమే తీశాను. సో హౌస్ ట్యాక్స్ దగ్గర 22,500 వేసేస్తున్నాను. లేదు అనుకుంటే అంటే కొంతమంది ఇప్పుడు హౌస్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ కలిపి ఒక చలానా తీయొచ్చు, తప్పులేదు, ఎందుకంటే ఒకే హెడ్ ఆఫ్ అకౌంట్ కాబట్టి. సో అప్పుడు హౌస్ ట్యాక్స్ 20,000 కలెక్షన్ చేసి 2,500 నాన్ ట్యాక్స్ కింద కలెక్షన్ చేస్తే ఈ హౌస్ ట్యాక్స్ అమౌంట్ 20,000 లేకపోతే 22,000 ఎంత అయితే వేసారో అది ఎన్ని ట్యాక్స్ రిసీట్స్ కలిపితే ఆ అమౌంట్ వచ్చింది, ఎన్ని ట్యాక్స్ రిసీట్స్ మనం చలానా తీసాము అనేది కింద ఫిగర్ అనేది వెయ్యాలి. అంటే ఎన్ని ఇల్లులు కలెక్షన్ చేస్తే అంత అమౌంట్ వచ్చింది అనేది అక్కడ క్లారిటీగా వేయాలి. ఎందుకంటే ఇక్కడ వేసిన ఫిగర్ బట్టి మన యొక్క డిమాండ్లో ఎంట్రీస్ అనేవి మనం కలెక్షన్ చేసినట్టు చూపించాలి తర్వాత. అలాగే ట్యాప్ ఫీజు ఎంత, ట్యాప్ ఫీజు ఒకవేళ యాడ్ చేస్తే ఆ 22,500లో 20,000 అక్కడ వేసి 5,000 2,000 ఇక్కడ వేయచ్చు, ఇంకా 500 ట్రేడ్ లైసెన్స్ దగ్గరికి వేయచ్చు. ఇలాగ మనం ఏవైతే కలెక్షన్ చేసామో అవన్నీ కూడా డివైడ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే అన్నీ కలిపి మనం ఒకే చలానా తీయటానికి అవకాశం ఉంది కాబట్టి చలానా తీసేటప్పుడు మనం వివరాలు ఏవైతే రాసుకుంటామో అవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఏదైతే మనం ఎంటర్ చేసామో దాన్ని ఇక్కడ కింద సబ్మిట్. చూడండి, టోటల్ అక్కడ చలానా అమౌంట్, ఇక్కడ టోటల్ అమౌంట్ మనకు సరిపోవాలి. ఎన్ని రిసీట్స్ అంటే 96 రిసీట్స్ అని నేను ఎంటర్ చేశాను. సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఎలాగొస్తుందంటే నేను ఆల్రెడీ ఒక చలానా యాడ్ చేశాను కాబట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చలానా అనేది ఒక చలానా యాడ్ చేశాను 10,000 రూపాయలు 56 రిసీట్స్కి నేను ఎంటర్ చేశాను. సో ఇక్కడ కనిపిస్తుంది. ఇలాగ మనం యాడ్ చేసిన చలానా అనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట.
ఆ కనిపించిన చలానాలో చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ రిసీట్స్ అంటే 56 చూపించింది. ఎంటర్డ్ రిసీట్స్ అంటే నేను ఒకటి యాడ్ చేశాను కాబట్టి ఒకటి చూపించింది. బ్యాలెన్స్ రిసీట్స్లో మనకి ఇక్కడ బ్లూ కలర్లో ఫిగర్ కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే ఇంకా 55 రిసీట్స్ అనేవి మనం యాడ్ చేయాలి అని మనకి తెలుస్తుంది. ఆ 56 మీద నేను క్లిక్ చేయగానే మనకి ఇలా ఓల్డ్ రిసీట్స్ ఎంట్రీ అని ఇలాగే ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మనం విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని ఓల్డ్ అసెస్మెంట్ నెంబరు, మనం ఏదైతే ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ అక్కడ మనం హౌస్ ట్యాక్స్ డిమాండ్ ఎంట్రీ చేసినప్పుడు అసెస్మెంట్ నెంబర్స్ ఇచ్చాం కదా, ఆ అసెస్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుని సబ్మిట్ గెట్ డేటా అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అసెస్మెంట్ నెంబరు, పేరు, అమౌంట్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావటం జరుగుతుంది. ఆ అమౌంట్ మనం టిక్ పెట్టి కింద చూడండి మళ్ళీ ఇక్కడ రిసీట్ నెంబర్ అని ఒకటి వేయాలి. చూసారా, ప్రాపర్టీ ట్యాక్స్ టోటల్ ట్యాక్స్ డీటెయిల్స్ ఇక్కడ వస్తూ క్రింద రిసీట్ నెంబర్ అని మనకు అడుగుతుంది. ఆ రిసీట్ నెంబర్ దగ్గర మనం 1, 2, 3, 4 అనేసి మనం ఇక్కడ రిసీట్ నెంబర్ వేసి రిసీట్ డేట్, ఏ డేట్ను మనం కలెక్షన్ చేసామో డేట్ వేసి అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనం టిక్ పెట్టగానే ఆ అమౌంట్ అనేది అక్కడ వచ్చేసి కౌంటర్ క్యాష్ చలానా ఇలాగ మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. నేను రిసీట్ నెంబర్ ఆల్రెడీ ఒకటి యాడ్ చేశాను కాబట్టి ఇది 2 నేను వేస్తున్నాను చూడండి మీకు చూపించడం కోసం. వేసి రిసీట్ డేట్, ఏ డేట్ అయితే మనం చలానా డేట్ కంటే ముందు డేట్ కదా మనం కలెక్షన్ చేసి ఉంటాము, ఆ డేట్ని మనం వేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ మనం టిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్లో మనం ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఎరియర్ ఏదైనా ఉంటే యాడ్ ఎరియర్ అని పెట్టి ఎరియర్ అనేది యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత రిసీట్ నెంబర్ 2 నేను వేస్తాను, ఆల్రెడీ ఒకటి యాడ్ చేశాను కాబట్టి. రిసీట్ డేటు, చలానాకి ముందు డేట్ వస్తుంది కదా చలానా, ఎందుకంటే మనం కలెక్షన్ చేసిన తర్వాత రోజు చలానా కట్టేస్తాం కాబట్టి ముందు రోజు డేట్ వేసి రిసీట్ అమౌంట్ కౌంటర్ క్యాష్ ఆల్రెడీ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ టిక్ పెట్టాం కాబట్టి. ఇప్పుడు సబ్మిట్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకుంటాము. సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి డేటా అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది. అంటే ఇలా మనం కలెక్షన్ చేసినటువంటి అసెస్మెంట్స్ అన్నిటికీ కూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చలానా మనం సబ్మిట్ చేయాలి. ఇంకా నేను అనుకుంటూనే ఉన్నాను ఈ సంవత్సరానికి ఏంటి కొత్తగా రాలేదు, డిమాండ్ ఎంటర్ చేసిన వెంటనే కలెక్షన్ సాఫీగా జరిగిపోతుంది, చలానాలు రెమిట్ చేసి ప్రశాంతంగా ఉంటామేమో అనుకున్నాను. కానీ ఇదేదో కొత్తది వచ్చింది. ఇందులో మనం యాడ్ చేసినటువంటి అంటే మనం కలెక్షన్ చేసి చలానా కట్టిన చలానాలన్నీ కూడా యాడ్ చేస్తాం. ఫస్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ చలానా అమౌంట్కి ఎన్ని అసెస్మెంట్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేస్తాం. ఇలాగా నేను 56 అసెస్మెంట్స్ అన్నాను కాబట్టి 56 కూడా మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్కి సరిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ యాడ్ చేయడానికి కూడా అవ్వదు. ఇప్పుడు ఆల్రెడీ నేను 450 అసెస్మెంట్ కదా, ఈ అసెస్మెంట్ సబ్మిట్ చేసాను అనుకోండి మళ్ళీ 450 వేస్తే తీసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ పెయిడ్ అని వచ్చేస్తుంది అనమాట. అది కొంచెం మీరు చూసుకొని ఆ అమౌంట్కి ఏ అసెస్మెంట్స్ కలెక్షన్ చేశారో ఆ అసెస్మెంట్స్ ఎంటర్ చేసుకొని కలెక్షన్ చేసినట్లుగా ఆన్లైన్లో మనం చూపించుకోవాలి. ఆన్లైన్లో చూపిస్తేనే మనకు కలెక్షన్ అయినట్టు. ఏదో లాస్ట్లో ఒక డాష్బోర్డ్ లింక్ ఇస్తారు, వీళ్ళు ఈ పంచాయతీ నుంచి ఎంత కలెక్షన్ అయింది అని. మనం ఎంత కలెక్షన్ చేసి కష్టపడి చలానాలు కట్టి ఆన్లైన్లోకి ఎంట్రీ వెళ్ళకపోయింది అంటే మనం కలెక్షన్ చేయకపోయినట్టే లెక్క. సో కలెక్షన్ చేసిన అమౌంట్ అంతా కూడా పీడీ చలానాలు కట్టేయాలి. కట్టేసిన పీడీ చలానాలు ఇక్కడ చలానాలు ఎంట్రీ చేసిన తర్వాత ఆ చలానాలకి ఎన్ని అసెస్మెంట్స్ ట్యాక్స్లా నాన్ ట్యాక్స్లా ఏవి కలెక్షన్ చేసామా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తేనే మన యొక్క డీసీబీ అనేది ఫైనలైజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లో మనం ఎంత చేసినా కూడా ఆన్లైన్లో చూపించకపోతే మనం పని చేయకపోయినట్లే అవుతుంది. తర్వాత మీరు ఒక చలానాలోన హౌస్ ట్యాక్స్ ఇంత, ట్రేడ్ లైసెన్స్ ఇంత, ట్యాప్ ఫీజు ఇంత అని వేరుగా కనుక అమౌంట్లు వేసినట్లయితే ఇక్కడ మనకు అన్ని రకాలు కనిపిస్తాయి. అందులో మనం ఎందులోంచి హౌస్ ట్యాక్స్లోంచి ఎన్ని కట్టాము, ట్రేడ్ లైసెన్స్ ఎన్ని కట్టాము అనేది మనం కూడా ఇక్కడ సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది చూసుకోండి, కొంచెం చూసుకొని ఒకే హెడ్ అయితే అంటే ఒకే హౌస్ ట్యాక్స్ ఏదైతే ఒకే రిసీట్ అనుకోండి కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు. అన్నీ కలిపి కనుక చలానా కట్లయితే కొంచెం కన్ఫ్యూజనే ఉండొచ్చు. కొంచెం క్లారిటీగా చూసుకొని 1, 2 సార్లు చూసుకొని చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా మళ్ళీ ఉన్నట్లు లేదు.
సో మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ లేకపోయినప్పుడు మనకి కట్టిన చలనాలకి మనం చూపించిన రసీదులకి తేడా వచ్చిందంటే మళ్ళీ తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పీడీ అకౌంట్కి చలానాలు కట్టిన హౌస్ ట్యాక్స్ అమౌంట్ కానీ నాన్ ట్యాక్స్ అమౌంట్ కానీ స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఎలా మనం అప్డేట్ చేసి సబ్మిట్ చేయాలనే దాని గురించి ఒకసారి బుర్రపెట్టి మార్చిలోపు క్లియర్ చేసేసుకుంటే బెటర్. ఎన్ని సర్వేలు ఉన్నా కూడా మన పనిది. లాస్ట్లో ఒకటే మాట అంటారు, సెక్రటరీలు మీరు ఏటి చేస్తున్నారు, మీకేం పని ఉంది, మీ మెయిన్ పనే హౌస్ ట్యాక్స్, అది తప్పించి మీరు ఏటి చేసేస్తున్నారు, మీకేం పని లేదు కదా అనేసి ఒక సింపుల్గా ఒక మాట అంటారు. అప్పుడు ఎంత చేసింది పోతుంది, మాట కాస్తున్నాం. సో ఏదో ఒక టైంలోనే అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.